లడ్డూ ప్రసాదాల నాణ్యత పెరగడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న లోటుపాట్లు సవరించాలని కోరుతున్నారు. ఇవాళ తిరుమలలో శాంతి హోమం జరుగుతోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు శాంతి హోమం కార్యక్రమాన్ని చూస్తూ తిరిగి వెళుతున్నారు. భక్తుల సంఖ్య గణనీయంగా కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో లడ్డూ కౌంటర్ల కేంద్రాలలోనూ అధికంగా ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి తిరుమల నుండి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో అనిమల్ ఫ్యాట్స్ కలవడం పైన ఇప్పటికే కూడా భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని కూడా టీటీడీ నిర్వహిస్తుంది. దాదాపుగా ఒక 10 మంది అర్చకులు, అదేవిధంగానే 3-4 ఆగమ సలహాదారులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే స్థానికులు ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేము ద్వారపూడి, ఈస్ట్ గోదావరి. సార్, భక్తులు అంటే లడ్డూ ప్రసాదాల్లో ఈ అనిమల్స్ ఫ్యాట్స్ కలిసాయని రకరకాల ఇబ్బంది, అంటే గతంలో ఏ రకమైన జరిగి ఇవాళ శాంతి హోమాన్ని కూడా లోపల నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి లడ్డూలన్నీ బాగున్నాయండి. అవన్నీ మేము నమ్మటం లేదు. అవన్నీ కూడా ఓన్లీ బోగస్ అనుకుంటున్నాం తప్ప మేము పవిత్రమైన తిరుమలలో ఉండి మాట్లాడుతున్నాం. ఈ లడ్డూల మీద చేసిన ప్రసాదం అంతా కూడా అసత్య ప్రసాదం అని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా తిరుమలని మేము పవిత్ర భావిస్తాం. మేము ప్రతి నెల ఒకసారి వస్తుంటాం. ఏ విధమైన ఇబ్బంది లేదు. బాగున్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్లన్నీ బాగున్నాయి. కానీ అది మాత్రం ప్రసాదం వచ్చి అబాండా మాత్రం నమ్మకం సత్యంగా లేదని మా అభిప్రాయం మాత్రమే. మొత్తం మీద అంటే శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ స్వామివారి దర్శనానికి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక 60 నుంచి 70 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడికే వచ్చి లడ్డూ ప్రసాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి ఆ లడ్డూ ప్రసాదాలు తీసుకొని వెళ్ళే భక్తులు ఇప్పటికే కూడా అనిమల్స్ ఫ్యాట్స్ కలిసాయని చెప్పి కూడా ఇప్పటికే కూడా తెలిసిన నేపథ్యంలో ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కన్నా భక్తులకు సంబంధించి ప్రతిరోజు కూడా ఇక్కడికే వచ్చి లడ్డూ ప్రసాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి ఇందులో భాగంగా ఇప్పటికే కూడా ఎట్లున్నాయి మేడం లడ్డూ ప్రసాదాలు? ఇప్పుడు బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంతా మేనేజ్మెంట్ కానీ ఏది కానీ అందరూ బాగున్నారు. అంతా బాగుంది. ఈ ప్రపంచం బాగుండాలి అంటే మనందరం ఓ నమో శ్రీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ బయట పుకార్లు వస్తున్నాయి. కానీ లడ్డు ప్రసాదం అంతే ఉంటుంది కదండి. బాగుంది. మేము తెలంగాణ ఐటీ మినిస్టర్ ఆఫీస్లో పనిచేస్తాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. దర్శనం కానీ అన్నీ కానీ చాలా ఇంప్రూవ్ అయినాయి. నాయుడు గారు వచ్చినాక చాలా మంచిగా అయింది. సో ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది. టేస్ట్ ఇప్పుడే తిన్నాం, బాగుంది. ఏమండి, కళ్యాణం లడ్డు ఒకటి చిన్నవి తీసుకున్నాం కొన్ని. అయితే గతం ఫెసిలిటీస్ పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు వీల్ చైర్లు అయ్యి కొంచెం సేవకులది మేడం లడ్డూ ప్రసాదాలు తీసుకున్నారు, ఎట్లా ఉంది? టేస్ట్ ఎట్లా ఉంది? లడ్డు ప్రసాదం తీసుకున్నామండి, చాలా బాగుంది. అలా పుకార్లే చేస్తున్నారు కానీ అసలు అదంతా మామూలే, ఏం లేదు. ఓం నమో వెంకటేశాయ నమః. న్యూస్లో చూపినంత ఏం లేదండి, చాలా బాగుంది. అయినా అలా కల్తీ చేయడం వల్ల దేవుడైతే అసలు ఒప్పుకోడు కదా, అట్లా ఏం లేదండి. చాలా టేస్ట్ అయితే బాగుంది. మొత్తం మీద అంటే చాలామంది భక్తులు చెప్తున్నారు చాలా అమృతంలాగా ఉన్నాయి లడ్డూలన్నీ కూడా చెప్తున్నారు. స్వామివారికి సంబంధించిన లడ్డూ ప్రసాదాలు గత 3 నెలల నుంచి కూడా కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇప్పటికే కూడా ఎన్నో రకాల మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించిన కౌంటర్లలో కూడా ఇప్పటికీ ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే భక్తులకు సంబంధించి చాలా బాగున్నాయి లడ్డూ ప్రసాదాలు ప్రస్తుతానికి. ఎందుకంటే ఆల్రెడీ టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఈ రకంగా ముందుకెళ్ళింది. లడ్డూ ప్రసాదాలు నాణ్యత తెచ్చేందుకు అంటే మంచి నెయ్యినే వాడుతూ కూడా నెయ్యిని వాడుతూనే కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి మొత్తం చూడొచ్చు మనం స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూ కౌంటర్లు ఇవి. ఇక్కడే లడ్డూ ప్రసాదాలన్నీ కూడా భక్తులకి తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి భక్తులు తీసుకువెళ్ళే సమయంలో, వాళ్ళకి దర్శనానికి వెళ్ళిన సమయంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లడ్డూలు మాత్రం ఇక్కడ అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటారు. అయితే వచ్చినటువంటి అనిమల్స్ ఫ్యాట్స్ కలిసాయని ఇప్పటికే కూడా టీటీడీ నిర్ధారణ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయి. దానికి సంబంధించి ఇవాళ శాంతి హోమం కూడా టీటీడీ నిర్వహిస్తుంది. మరి ఆ శాంతి హోమానికి సంబంధించి అర్చకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. మరి కాసేపట్లో కంప్లీట్ అవుతుంది. అయితే లడ్డూ ప్రసాదాలలో వస్తున్నటువంటి ఈ ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతీసే రకంగా వచ్చినటువంటి ఏదైతే ఉందో ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒక సిట్ని
దర్యాప్తు చేసే విధంగా కూడా సిట్ను కూడా ఏర్పాటు చేస్తూ కూడా చర్యలు తీసుకుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యానిమల్స్ ఫ్యాట్స్ రావడానికి ఎవరెవరు ఇందులో పాత్రదారులుగా ఉన్నారు, లేదంటే గతంలో ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి, లేదంటే దాని తర్వాత బోర్డులో ఉన్నటువంటి సభ్యులు వీళ్ళందరూ కూడా చర్చ జరగకనే ఈ రకంగా నిర్ణయాలు తీసుకున్నారా అనేటువంటి ప్రజల్లో ఒక ఇదనేది ఉంది. కాబట్టి దానిపైన క్లారిటీ ఇచ్చేందుకు కూడా సిట్టు దర్యాప్తు అనేది కొనసాగే అవకాశాలు అయితే కనబడుస్తున్నాయి. మొత్తం మీద చూద్దాం రాబోయే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసి ఇప్పటికే కూడా ఎన్నో రకాలు ముందుకు తీసుకెళ్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మరి వేచి చూద్దాం లడ్డూలకు సంబంధించిన ఇష్యూస్ సంబంధించి ఏ విధంగా చర్యలు ఉంటాయో. ఓవర్ టు స్టూడియో.